హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, మరి రోజువారీలాగానే 5 ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మొదటి ప్రశ్నను కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, కొబ్బరికాయలను ఒక్కొక్కటి 6 రూపాయల చొప్పున అమ్మగా 20% లాభము లభించిన 100 కొబ్బరికాయలను ఎన్ని రూపాయలకు కొనెను అనేటటువంటిది ప్రశ్న. సో 20 సెకండ్స్ మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. రైట్ మై డియర్ టీచర్స్, చాలా సింపుల్ బిట్టే. ఈ కాన్సెప్ట్ పైన మనకు గ్రిప్ ఉంటే సులభంగా చేయడం అనేటటువంటిది నేర్చుకుంటాం. ఓకే రైట్, లాస్ట్ 3 సెకండ్స్, 2 సెకండ్స్, 1 and 0. సో టైమ్స్ అప్ అండి. సో మై డియర్ టీచర్స్, ఒకసారి జాగ్రత్తగా మనం ప్రశ్నను చదివితే, కొబ్బరికాయలు 6 రూపాయల చొప్పున అమ్మగా 20% లాభం వస్తుంది. అయితే మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటి, 100 కొబ్బరికాయలను ఎన్ని రూపాయలకు కొన్నాడు. అంటే 100 కొబ్బరికాయలకు కొన్న ధర ఇచ్చాడు అంటే మనం 100 కొబ్బరికాయలను అమ్మినటువంటి ధరను మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రైట్, అంటే ఒక్కొక్కటి 6 చొప్పున 100 కొబ్బరికాయలు అమ్మాడంటే మనకు ఎంత వచ్చింది సార్ అంటే 600 రూపాయలు వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది సార్ అంటే 600 రూపాయలు ఉంది. అనగా ఈ 600 రూపాయలు అనేటటువంటిది 20% లాభం అంటే కొన్న ధరనేమో ఎల్లప్పుడూ కూడా 100%, 20% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అమ్మిన ధరకు 100 + 20 అంటే 120%కి ఈక్వల్ కదమ్మా. సో డైరెక్ట్గా 120% ఇక్కడ రాసుకుంటామండి. 120%. ఇప్పుడు ఏం కావాలి, కొన్న ధర కావాలి కాబట్టి 100% వాల్యూ ఎంత, ఓకేనా. సో తక్కువ కాబట్టి సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 600 ఇదంతా వేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ ఒక 0 క్యాన్సల్, ఇక్కడ ఒక 0 క్యాన్సల్. 12 ఎక్కము 12 5. సో 5 × 100 500 ఆన్సర్ చెప్పొచ్చు. బట్ కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇలా రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఈ 0కి ఈ 0 క్యాన్సల్. ఇక్కడ 12 ఎక్కం 12, 12 5 60 0. సో 10 × 50 కూడా 500 అవుతుంది సార్. సో అలా కూడా చేయొచ్చు. మనం ఈ స్టెప్ వేసుకోకుండా ఇక్కడ కూడా కట్ చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. సో 500 రూపాయలు ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. సరే, నెక్స్ట్ ప్రశ్నకు ఒకసారి వెళ్ళండి. ఒకసారి ఈ ప్రశ్న జాగ్రత్తగా చదవండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కరీనా 2,25,000 రూపాయల పెట్టుబడితో ఒక బ్యూటీ పార్లర్ను మొదలుపెట్టింది. మరికొంత సామాగ్రి అవసరమై, అంటే ఆమెకి ఇంకా సామాగ్రి అవసరమై పార్లర్లోకి కరిష్మాను భాగస్వామిగా అంతే పెట్టుబడితో, కీవర్డ్ అంటాం దీన్ని, కీవర్డ్ అంటాం. ఇదేంటి సార్ అంటే కీవర్డ్. అంతే పెట్టుబడితో అనేది కీవర్డ్. సో అంతే పెట్టుబడితో 3 నెలల తర్వాత ఆహ్వానించింది తన బిజినెస్లోకి. ఆఫ్టర్ 3 మంత్స్ రమ్మని చెప్పింది. అయితే ఆ లాభమును కరీనా మరియు కరిష్మాలు పంచుకునేటటువంటి నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సార్ చూసి చెప్పొచ్చు, మీ అందరికీ 10 సెకండ్స్ మాత్రమే సమయం ఇస్తున్నాను. డైరెక్ట్గా ఆలోచించండి. లాస్ట్ 10 సెకండ్స్లో అలా చూసి ఆన్సర్ పెట్టొచ్చమ్మా. ఓకే, 3 2 1 రైట్, టైమ్స్ అప్ అండి. సో మై డియర్ టీచర్స్, ఏమీ లేదు, 2,25,000 కరీనా పెట్టి బ్యూటీ పార్లర్ని స్టార్ట్ చేసిన తర్వాత, ఓకేనా, బ్యూటీ పార్లర్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆమె 3 నెలల తర్వాత ఏం చేసింది, తన సామాగ్రికి అవసరమై కరిష్మాతో కూడా బిజినెస్ని ఆమె భాగస్వామిగా కలుపుకొని అంతే పెట్టుబడి 2,25,000 రూపాయలనే పెట్టుబడితో చేసింది. అయితే ఇక్కడ లాభమును ఏ నిష్పత్తిలో పంచుకోవాలి ఆఫ్టర్ 1 ఇయర్ అంటే చూడండి, ఈయన సేమ్ పెట్టుబడి పెట్టారు కాబట్టి పెట్టుబడితో నిష్పత్తి సంబంధం లేకుండా ఈమె 12 నెలలు, ఆమె 9 నెలలు పనిచేసింది. సో 3 4 3 3 4:3 రేషియోలో పంచుకోవాలి అంతే. వెరీ సింపుల్. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఈ ప్రశ్న చూడండి, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో దీనికి కూడా ఐ థింక్ 10 సెకండ్స్ సరిపోతాయి. ప్రస్తుతం ఏ వయసు 40 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత అతని వయసు ఎంత శాతం పెరుగును అంటున్నాడు. చూడండి, లాస్ట్ 10 సెకండ్స్ మాత్రమే చాలు.
నేను చెప్పడంలో కూడా ఆన్సర్ ఉంది, అభ్యర్థులు జాగ్రత్తగా గమనిస్తే. ఏ వయసు 40 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత అతని వయసు ఎంత శాతం పెరుగును? చాలా సింపుల్ అమ్మా. 4/40 × 100, 4/40 × 100. సో 4 × 4 4 10, 10 × 10 10 100, అంటే డైరెక్ట్గా 10% పెరిగింది సార్. 10% పెరుగుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్నను ఒకసారి గమనించండి. ఒక పాచికను దొర్లిస్తే 3 యొక్క గుణిజం రావడానికి గల సంభావ్యత ఎంత? చాలా తక్కువ సమయం అవసరం, 10 సెకండ్స్ చాలమ్మా. ఒక పాచికను దొర్లిస్తే 3 యొక్క గుణిజం, ద మల్టిపుల్ ఆఫ్ 3 రావడానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత, సంభావ్యత ఎంత అంటున్నాడు. సో టైమ్స్ అప్ అండి. చాలా ఈజీ ప్రశ్ననే. మనకు ఒక పాచికపై ఉన్నటువంటి సంఖ్యలు 1 నుంచి 6 వరకు ఉంటాయి. 3 యొక్క గుణిజాలు 3 మరియు 6, అంటే మొత్తం మనకు ఇక్కడ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయండి? టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. మల్టిపుల్ 3s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అవుతాయి. సో 2 1 2 3 2 1 2 3 ఎస్, 1/3 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ 3 అమ్మా. ఇట్ ఈస్ క్లియర్. 3 4 3 6 మాత్రమే 2 ఉన్నాయి. ఆ 2 మాత్రమే మనం పికప్ చేసుకుంటాం 3 యొక్క మల్టిపుల్స్ అంటే. కాబట్టి ఆ 2 మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత సార్ అంటే మనకు 6. సో 2/6 = 1/3 అంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ప్రశ్న ఇంపార్టెంట్. సో దీన్ని గమనించండి అమ్మా. ఒక లంబకోణ భుజాలు వరుసగా 3 మీటర్లు మరియు 4 మీటర్లు అయిన ఆ త్రిభుజం చుట్టుకొలత ఎంత అంటున్నానండి. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సరే 20 సెకండ్స్ ఇద్దామండి. ఇక్కడ జాగ్రత్త ఆలోచించి సమాధానాన్ని చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ చదువుకోండి, మీరు వీడియోని కొంచెం ఆపైనా సరే చదువుకోండి, చూడండి. ఓకే. మరి దీంతో పాటు మీ అందరికీ తెలుసు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలను లైన్ టు లైన్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బేసిక్ కాన్సెప్ట్ నేర్పిస్తూ ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మీకు అందించేటటువంటి ప్రయత్నంలో భాగంగా మనం కొనసాగుతున్నాం. మరి ఆ క్లాసెస్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే మన యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. రైట్ అప్ప. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం అన్నాడు కాబట్టి ఒక లంబకోణ త్రిభుజం నేను ఇలా డ్రా చేసుకుంటానమ్మా. ఈ లంబకోణ త్రిభుజంలో ఒక పదం వాడాడు, లంబకోణ భుజాలు అన్నాడు. లంబకోణ భుజాలు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అన్నట్లయితే ఏబి మరియు బీసీలు ఒకదానికొకటి లంబాలు అవుతాయి. కాబట్టి ఈ లంబకోణ త్రిభుజం ఇక్కడ నుంచి చూసినా ఇది లంబమే, ఇటు నుంచి చూసినా ఇది లంబం అవుతుంది. అయితే ఒకటి 3 మీటర్స్ అన్నాడు, ఇంకోటి 4 మీటర్స్ అన్నాడు. అయితే వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. చుట్టుకొలత ఎంత అంటున్నాడు. సార్ లంబకోణ త్రిభుజాన్ని పైన ప్రతి టెట్టులో డిఎస్సిలో పైథాగరస్ త్రికాలను అన్వయించేటటువంటి ప్రక్రియలో ఒక ప్రశ్న ప్రతిసారి వస్తుంది సార్. కాబట్టి దీని గురించి నేను మాట్లాడుతున్నాను. 3 4 అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా 5 ఉంటుంది. మీకు కూడా ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, మీరు ఆల్రెడీ ఆన్సర్ కూడా చేసి ఉంటారు ఈ పాటకి. 3 4 5 పైథాగరస్ త్రికాల్లో లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు 3 5 ఉంటే దాని కర్ణము ఆటోమేటిక్గా 5 అవుతుంది. ఓకేనా? అప్పుడు మొత్తం చుట్టుకొలత అంటే కలిపితే 3 + 4 5 7 7 + 5 = 12 మీటర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఓకేనా? సో ఈ రకంగా మనం ప్రతిరోజు కూడా మీతో కొన్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఇవి మ్యాథమెటిక్స్ అనే వాళ్ళకి కొంతమందికి సులభంగా ఉండొచ్చు, కొంతమందికి తెలియని ఉండొచ్చు. కానీ బయాలజికల్ సైన్స్ అండ్ మరి సోషల్ స్టడీస్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బేసిక్స్ నుంచి కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి, షేర్ చేయండి మన వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన క్లాసెస్ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన యాప్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి యాప్లోకి వెళ్ళండి. అకాడమీ బుక్ ద్వారా నేర్చుకుంటే మనము సబ్జెక్ట్ని బలపరుచుకోగలుగుతాం. అలాంటప్పుడే ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వచ్చినా కూడా, ఇంతకంటే టఫ్ వచ్చినా కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఆ తర్వాత నేను ట్రిక్ని ఫాలో కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నైస్ డే.